బయట పాలిటెక్నిక్ విద్యార్థులు కొట్లాడుకోవడానికి, పోరాడడానికి రీజన్ ఏంటంటే, కొట్లాడడం అంటే వాళ్ళు కొట్లాడుకోవడం కాదు. ప్రభుత్వంతో కొట్లాడుతారు. ఎందుకు కొట్లాడుతారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఏవైతే పాలిటెక్నిక్ కాలేజీలోనే శక్తి అనే ఒక స్కీమ్ కిందకి తీసుకురావడాలని ట్రై చేస్తుంది. అంటే దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పేసి మన ఫ్యూచర్ సిటీలో పెట్టారు. దానికి అనుసంధానం చేద్దామని చెప్పేసి ఇదైతే ఒక స్కీమ్ తీసుకురావడం అయితే జరిగింది. అయితే వీళ్ళు నష్టపోతారా అంటే గవర్నమెంట్ అయితే నష్టపోతారని చెప్పట్లా. దీని ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్, ఐటీఐ ఎవరైతే అప్రెంటిస్ చేసిరో వాళ్ళందరినీ కూడా శక్తి అనే ఒక స్కీమ్ కిందకి తీసుకొచ్చి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి అయితే చెప్తుంది గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ చేసినోళ్ళు మళ్ళీ ఎంసెట్ అదే లాటరల్ ఎంట్రీ ద్వారా అయితే ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ అయితే జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. దాన్ని ఎఫ్సెట్ సంథింగ్ అంటారు. కాకపోతే వీళ్ళు ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళకు కరెక్ట్ గవర్నమెంట్ భరోసా ఇవ్వట్లేదు. మన మంత్రి మన వివేక్ గారు ఏమంటున్నారంటే, నేనెట్లా చెప్తున్నా అంటాడు. ఆయన భరోసా ఇవ్వాలి. మన గవర్నమెంటే నెక్స్ట్ కూడా ఉంటది. మీకు నేనున్నా అని ఒక భరోసా ఇవ్వాలి గానీ, ఆయన ఆ భరోసా ఇవ్వకుండా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తదంటే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఎందుకు రావాలా? ఒక పాయింట్ నేను అనుకుంటున్నా. మీరు మంచిగా చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఎందుకొస్తది? మళ్ళీ మీకే ఓటేస్తారు గదా! మీరు ఒక విషయాన్ని ఎందుకు మర్చిపోతుర్రని నేను అంటున్నా. కాబట్టి మీరు ఆ పిల్లలకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఏదైతే సరే వాళ్ళు ఏ క్వెషన్ ఏసినా మన గవర్నమెంట్ ఉంటది. మనం జూసుకుంటాము. మీరేం టెన్షన్ పడొద్దు అని ఒక భరోసా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటదని నేను అనుకుంటున్నా. థాంక్ యూ.